నమస్తే, వెల్కమ్ టు ఎస్తేర్ రాణి కిచెన్. ఈరోజు మనమండి లాసా చేసుకుందాము. దానికి కావాల్సినవన్నీ కూడా చెప్తాను. 2 కొబ్బరికాయలు తీసుకున్నానండి, మీడియం సైజ్వి. ఇలాంటి కొబ్బరికాయలు 2 తీసుకుంటే సరిపోతుంది మనకి. క్యారెట్ అండి, చిన్న క్యారెట్ చిన్నగా సన్నగా తరుక్కున్నాను. ఇది బ్రోకలీ, ఇది కూడా సన్నగా తరుక్కున్నాను. ఇది వచ్చేసరికి మష్రూమ్స్ అండి, ఎక్కువ తీసుకోవాలా, ఒక 2 తీసుకున్నాను. కొద్దిగా బటరుని, స్పినాచ్ నూడిల్స్ తీసుకున్నానండి. వీటితో చేసుకుందాం ఇప్పుడు మనము. ఇంకోండి బటరు హెల్తీగా ఉంటుందని చెప్పి స్పినాచ్ నూడిల్స్ తీసుకున్నాను. 2 ప్యాకెట్స్, 200 గ్రామ్స్ 200 గ్రామ్స్, టోటల్గా 400 గ్రామ్స్. గొండి ఇలాంటి గ్లాస్ కానీ తీసుకోండి. ఈ గ్లాస్ వచ్చేసరికి 200 ml పట్టే గ్లాస్ అండి. ఇది 2 గ్లాసెస్ వేసుకుందాము, 2 గ్లాసులు వేసుకుందాము. ఎందుకు అంటే ఇది వేడి చేసుకోవడానికి ఇలా సపరేట్గా కొలిచి వేడి చేస్తానండి వాటరు. ఇంకోండి కొబ్బరికాయ ముక్కలను ఇలా సన్నగా తరుముకున్నాను. ఇప్పుడు మిక్సీ వేసుకుందామండి. మిల్క్ తీసుకోవడానికి మిక్సీ వేసుకొని మిల్క్ తీసుకోవాలి. ఇంకోండి ఇలాంటి గ్లాస్తో ఒక గ్లాస్ వాటరు ఇందులో వేసుకుంటూ మిక్సీ పట్టుకుంటాను. 200 ml వాటరు తీసుకుని పాలు తీసుకుంటాను. ఫస్ట్ ఎప్పుడు కూడా వేసుకోకూడదండి, కొంచెము బాగా నలిగిన తర్వాత అప్పుడు వాటర్ వేసుకుంటే కనుక చక్కగా కొబ్బరి బాగా నలిగిపోతుంది. ఇంకోండి ఇలాగా నేను మిక్సీ పట్టుకొని తెచ్చుకున్నాను. ఇంకోండి నేను మట్టి మూకుడులోనే చేస్తాను. ఇది కొంచెం హీట్ ఎక్కుతుంది. 10 గ్రాములు బటర్ అండి, ఎక్కువ వేసుకోక్కర్లేదు, 10 గ్రాములు చాలు బటర్ మనకి. ఇది మెల్ట్ అయ్యేటట్టుగా కొంచెం చేసుకుందాము. కొన్ని చక్కగా కరిగింది. ఇప్పుడు బ్రోకలీ వేసుకుందాము, అలాగే మష్రూమ్స్, క్యారెట్. ఇవి కొంచెము పచ్చిదనం పోయేటట్టుగా బటర్లో ఫ్రై చేసుకుంటేనండి చాలా టేస్టీగా ఉంటుంది. మనం నూడిల్స్ తినేటప్పుడు మన లాసాకి చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. కాబట్టి ఎప్పుడు కూడా పచ్చిగా వేసుకోకుండా ఇలా బటర్లో కొద్దిగా టాస్ చేసుకుంటే కనుక చాలా బాగుంటాయి మన వెజ్జెస్ అన్నీ కూడా. కొన్ని వేడి చేసుకున్నాను వాటరు. ఎప్పుడు కూడా వెజిటేబుల్స్లోని హాట్ వాటర్ వేసుకుంటే త్వరగా సాఫ్ట్గా అయిపోతాయండి. అంతేకాని మనం చల్లనీళ్ళు అంటే రూమ్ టెంపరేచర్ వాటర్ వేసుకున్నా అవి సాఫ్ట్గా అవ్వవు తొందరగా, కొంతసేపు ఉడకడానికి టైం పడుతుంది. అది వేడి నీళ్ళు వేసుకున్నామనుకోండి వెంటనే చక్కగా సాఫ్ట్గా అయిపోయి చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా. ఇలా ఒకసారి ట్రై చేయండి, మీరే అంటారు చాలా బాగుందని. కొద్దిగా మరిగించుకుందామండి. కొద్దిగా వెజిటేబుల్ కూడా సాఫ్ట్గా ఉడుకుతాయి. ఇంకోండి ఇప్పుడు నూడిల్స్ ఒక స్క్వేర్ని 2 కట్ చేసుకొని వేసుకుంటున్నాను. మనం ఇందులో ఆకుకూర ఏమీ వేయలేదు కదండి. ఈ నూడిల్స్లో ఉన్న ఆకుకూర వలన మనకి మంచిగా వెజ్జెస్ అన్నీ కూడా మనకి పోషకాహారం దొరికినట్టుగానే ఉంటుంది. అలాగే మరి పిల్లలకి పెద్దలకి ఇష్టమైన నూడిల్స్ కూడా తిన్నట్టుగా ఉంటుంది. ఇలా మనం ట్రై చేస్తే చాలా హెల్తీగా మనం తినొచ్చండి మన లాసాని. ఇప్పుడు నూడిల్స్లో ఇచ్చిన మసాలాను వేస్తున్నానండి. 2 తీసుకున్నాం కదా, 2 ప్యాకెట్స్ కూడా వేసుకుంటున్నాను. చక్కగా కలిపేసుకుందాము. చూడండి ఎంత సాఫ్ట్గా ఉడుకుతున్నాయో మన వెజిటేబుల్స్, నూడిల్స్.
ఇంకోండి చక్కగా దగ్గర పడింది కదా, వాటర్ అంతా దగ్గర పడింది కదా, ఎగిరిపోయింది చక్కగా. ఇప్పుడు మనము తీసి పెట్టుకున్న కొబ్బరి పాలు వేసుకుందామండి. చూడండి ఎంత క్రీమీ స్ట్రక్చర్లో మనకి కొబ్బరి పాలు వచ్చింది. ఎందుకు అంటే మన 2 కొబ్బరికాయలు తీసుకున్నాం కదండి, తక్కువ వాటర్తోని మన పాలు తీసుకోవడం వలన ఇలా క్రీమీగా మన పాలు వస్తాయి. అంతే టేస్టీగా మన లాసా కూడా ఉంటుంది. అందుకని ఒక్క గ్లాసు టోటల్గా మనము 600 ml వాటర్ మనము తీసుకున్నాం. దీనికి లాసాకి 600 ml టోటల్గా వాటర్ పట్టిందండి. సరిపోయింది చక్కగా. ఒక్కసారి మనము బాయిల్ వచ్చితే సరిపోతుందండి, ఎక్కువ ఏమీ ఉడకనవసరం లేదు. ఆల్రెడీ నూడిల్స్, వెజిటేబుల్స్ అన్నీ ఉడికిపోయినాయి కాబట్టి చక్కగా మనకి తయారైపోయింది. చూడండి ఎంత చక్కగా ఉందో మన లాసా. చూడండి ఎంత క్రీమీగా, ఎంత చక్కగా వచ్చిందో. తినడానికి కూడా అంతే టేస్ట్గా ఉంటుందండి. ట్రై చేయండి. నా రెసిపీ కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.